న్యూ ఇయర్ పురస్కరించుకొని జనవికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోసెట్టి ఆధ్వర్యంలో ఎస్సీ/బీసీ హాస్టల్ విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. నవీపేట కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో పోసెట్టి విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. జనవికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని పోసెట్టి చెప్పారు. చదువుకునే నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయంతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలను సమకూరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సూరిబాబు, లోకం నరసయ్య, మేదరి నరసయ్య, బబ్లు, హరణం సింగ్, గుర్రం రవి, విఠల్ పాల్గొన్నారు. నేను కూడా ఇదే హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థిని. నేను హాస్టల్లో చదువుకున్న తర్వాతనే ఈ రాజకీయాలకు మరి సేవా కార్యక్రమాలకు రావడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాలకు రావడం ముఖ్యం ఏంటంటే నేను చదువుకున్నటువంటి పరిస్థితి, నేను ఉన్నటువంటి నేపథ్యం, మనకున్నటువంటి బాధలు, హాస్టల్లో ఉన్నటువంటి ఇంటి దగ్గర కానీ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ చూసినటువంటి వ్యక్తిగా మరి వాళ్ళ అనేక మంది త్యాగదనుల స్ఫూర్తి, వాళ్ళ భగత్ సింగ్ కావచ్చు, ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు, వివేకానంద కావచ్చు, మరి నూతన సంవత్సర సందర్భంగా స్థానిక ఎస్సీ బాలుల హాస్టళ్లలో జనవికాస్ ఆధ్వర్యంలో జనవికాస్ సంస్థ జిల్లా అధ్యక్షుడు శ్రీ తెడ్డు పోసెట్టి గారి ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. వారు ప్రతి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతూ అన్ని రంగాల్లో పేద ప్రజానీకానికి, బీదలకు, పిల్లలకు స్కూల్ పంపిణీ విషయంలో కానీ వారికి అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ జనవికాస్ సేవ జిల్లా అధ్యక్షుడైనటువంటి పోసెట్టి గారు ఎన్నో కార్యక్రమాలు పాల్గొంటున్నారు.